తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, అలాగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 9న ప్రారంభించగా తొలి వారం పాటు ఎలాంటి రికార్డు లేకుండా ఫ్రీగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆ తర్వాత మహిళలకు జీరో టికెట్లని టీఎస్ఆర్టీసీ జారీ చేసింది. అలాగే ఐడి కార్డు తప్పనిసరి చేసింది. కార్డు చూపించకపోతే చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది. స్థానిక ధృవీకరణ కోసం ఆధార్, ఓటర్ ఐడి లేక డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లాంటి గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కండక్టర్కు చూపించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. కార్డు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తానని పేర్కొన్నారు. ఐడి లేకపోతే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సిందేనని, తీసుకోకుంటే 500 ఫైన్ వేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే తాజాగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి భారీగా ఆదాయం పెరిగినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో బస్సులు ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నిత్యం 13 లక్షల వరకు ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. ఇందులో దాదాపు 90% మంది మహిళలే కావడం గమనార్హం. అయితే దీనివల్ల ఆర్టీసీకి నష్టం జరుగుతుందని జనాలు భావించారు. ఈ పథకంతో ఆర్టీసీకి ప్రభుత్వం రియంబర్స్ చేయనుంది. దీని ద్వారా ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది. గతంలో వచ్చే ఆదాయం కంటే సుమారు 30 నుంచి 40% అందటం పెరిగిందని సమాచారం. ఈ పథకం మొదలయ్యాక రోజులో 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. ఆర్టీసీ జీరో టికెట్ ద్వారా ప్రభుత్వానికి లెక్కలు పంపితే వారు దాని ఆధారంగా రియంబర్స్ పే చేశారు. ఫ్రీ బస్సు వలన ఆక్యుపెన్సీ పెరిగింది. దీంతో ఆర్టీసీకి ఆదాయం కూడా పెరిగింది. అయితే ఆ మేరకు ప్రభుత్వంపై భారం పడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.